నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదికపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న ప్రచన్న యుద్ధం ఇప్పుడు క్షేత్రస్థాయిలో మహాసంగ్రామానికి దారితీస్తోందా? అవునని అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు ఇరాన్ ఇప్పుడు ఊహించని వ్యూహాన్ని అమలు చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న విజువల్స్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పొరవడం ఖాయం. ఒకవేళ అమెరికా గనుక తమ దేశంపై భూతల దాడికి దిగితే ప్రాణాలను పణంగా పెట్టైనా సరే మాతృభూమిని రక్షించుకుంటామని ఇరాన్ పౌరులు ప్రతినబూనుతున్నారు. అసలు ఇరాన్ అంతటా సాగుతున్న ఈ భారీ ఆయుధ శిక్షణ వెనుక ఉన్న వ్యూహమేంటి? వైరల్ అవుతున్న ఆ వీడియోల కథేంటి? అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచాన్ని వణికించేలా ఇరాన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు ఇరాన్ తన దేశంలోని యువతీ యువకులకు పెద్ద ఎత్తున తుపాకులు వాడటంలో శిక్షణ ఇస్తోంది. దీనికి సంబంధించిన సంచలన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలలో సాధారణ యువకులు అత్యాధునిక ఆయుధాలను ఎలా ఆపరేట్ చేయాలో చాలా సీరియస్ గా నేర్చుకుంటున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి అమ్మాయిలు కూడా ఈ మిలిటరీ ట్రైనింగ్ లో మగవారితో సమానంగా పోటీ పడుతున్నారు. వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇరాన్ అమ్మాయిలు ఎంతో చాకచక్యంగా AK-47 తుపాకీ భాగాలను విడదీస్తూ మళ్లీ క్షణాల్లో అమరుస్తున్నారు. ఒకవేళ అమెరికా తమ దేశంపై భూతల దాడికి దిగితే ప్రాణాలైనా ఇచ్చి మాతృభూమిని కాపాడుకోవాలని వారు కసిగా ఉన్నారు. ఇరాన్లోని పలు నగరాల్లో ఉన్న మసీదులు ఇప్పుడు పవిత్ర ప్రార్థనా స్థలాల నుండి రక్షణ శిక్షణ కేంద్రాలుగా మారిపోయాయి. దేశాన్ని రక్షించుకోవడానికి సాధారణ ప్రజలను సైనికులుగా మార్చడంలో భాగంగానే ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ శిక్షణ కార్యక్రమాలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. మాతృభూమిపై ముంచుకొస్తున్న ముప్పును చూసి ఇరాన్ పౌరుల గుండెల్లో దేశభక్తి దావానలంలా రగిలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో జరుగుతున్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవడానికి పౌరులంతా ఒక్కటయ్యారు. తమ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడబోమని ఇరాన్ ప్రజలు ప్రపంచానికి చాటి చెప్తున్నారు. అందుకే ఈ ఆత్మరక్షణ కార్యక్రమానికి జాన్ ఫిదా బరాయే ఇరాన్, అంటే ఇరాన్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమనే పేరు పెట్టారు. టెహ్రాన్ వీధుల్లోకి యువకులు, పురుషులు పెద్ద సంఖ్యలో వచ్చి AK-47 తుపాకీని ఎలా వాడాలో ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. శత్రువుల చేతిలో ఓడిపోవడం కంటే ఆయుధం పట్టి పోరాడి కలకాలం జీవించడమే మేలని అక్కడి మహిళలు కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 31 మిలియన్ల మంది ప్రజలు ఈ శిక్షణ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. దేశ పౌరులందరినీ ఇస్లామిక్ రిపబ్లిక్ కు మద్దతుగా ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ మహాప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. టెహ్రాన్ ప్రజల నుంచి ఈ నిర్ణయానికి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉండటం చూస్తుంటే వారిలో దేశంపై ఉన్న భక్తి ఎంతటిదో అర్థమవుతోంది. ప్రతి ఇరాన్ పౌరుడి కళ్లల్లో ఇప్పుడు భయం స్థానంలో తమ మాతృభూమిని రక్షించుకోవాలనే బలమైన ఆశ మాత్రమే కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు క్షీణించి ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి ఈ తాజా పరిణామమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని సాధారణ పౌరులను సైనిక పరంగా సన్నద్ధం చేసేందుకు ఒక భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఇరాన్ అంతటా తుపాకుల వాడకంపై ముమ్మరంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులతో పాటు మసీదులలో పురుషులు, మహిళల కోసం తేలికపాటి ఆయుధాల శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన వీడియోలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ అధికారికంగా విడుదల చేయటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. శత్రు దేశాలు భూతల దాడికి దిగితే సాధారణ ప్రజల ద్వారానే ప్రతిఘటన ఎదురయ్యేలా ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికంటే ముందు ఇరాన్ ఒక విచిత్రమైన వీడియో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ లైవ్ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి ఇరాన్లోని వీధుల్లో యువతకు ఈ రకమైన మిలిటరీ శిక్షణ ఇవ్వడం మరింత వేగవంతమైంది. సమాచారం ప్రకారం దాదాపు 3 కోట్లకు పైగా ప్రజలు ఈ ఆత్మరక్షణ శిక్షణలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
ఇరాన్ గడ్డపై ఇప్పుడు యుద్ధ శంఖం పూరించడంతో అక్కడి ప్రజలు శత్రువులకు సింహస్వప్నంగా మారుతున్నారు. అమెరికా సవాల్ విసిరితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇరాన్ యువత ఆయుధాలు చేతపట్టి వీధుల్లోకి వస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోలు చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళు గగురు పొడవడం ఖాయం. అక్కడ కేవలం మగవారే కాదు, చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు కూడా AK-47 తుపాకులను బొమ్మల్లా ఆడిస్తున్నారు. ఎంతో చాకచక్యంగా తుపాకీ భాగాలను విడదీస్తూ మళ్లీ వాటిని అమర్చుతున్న ఇరాన్ అమ్మాయిల వీడియోలు ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి. అమెరికా సైన్యం గనుక తమ భూభాగంలోకి అడుగు పెడితే ప్రతి ఇల్లు ఒక యుద్ధరంగం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మసీదులలో నమాజ్ చదివే చేతులే ఇప్పుడు దేశ రక్షణ కోసం లైట్ వెయిట్ ఆయుధాలను పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు 31 మిలియన్ల మంది ఈ పోరాటంలో భాగస్వామ్యం కావడానికి తమ పేర్లను రిజిస్టర్ చేసుకుని రికార్డు సృష్టించారు. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింతైన ఆశ్చర్యకరమైన విషయం తెగ వైరల్ అవుతోంది. అమెరికా ఇరాన్ మధ్య గొడవలు ఎంతవరకు వెళ్లాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇరాన్ దేశంలో సాధారణంగా ఉండే యువతి యువకులు ఇప్పుడు కాలేజీలకు కాకుండా తుపాకీ శిక్షణకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలలో మనలాంటి సాధారణ ప్రజలే ఆయుధాలు ఎలా వాడాలో చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడం చూడొచ్చు. మరీ ముఖ్యంగా అక్కడ అమ్మాయిలు కూడా AK-47 తుపాకీలను ఎంతో ఈజీగా హ్యాండిల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకవేళ అమెరికా గనుక తమ దేశంపై దాడి చేస్తే ఎలాగైనా బుద్ధి చెప్పాలని అక్కడి సాధారణ ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకోసమే ఇరాన్లోని మసీదులలో పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా ఆయుధ శిక్షణ తరగతులను నడుపుతున్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఈ శిక్షణ కోసం రిజిస్టర్ చేసుకోవడం నిజంగా ఒక పెద్ద విషయం. అమెరికా సృష్టిస్తున్న ఒత్తిడి, ఇజ్రాయెల్తో నడుస్తున్న ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ దేశం ఎంతటి తీవ్రమైన నిర్ణయానికి వచ్చిందో, సైన్యంతో పాటు దేశంలోని సగానికి పైగా జనాభాను ఆయుధదారులుగా మార్చి అమెరికాకు ఒక బలమైన హెచ్చరిక పంపాలని ఇరాన్ భావిస్తోంది. మరి ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.